ఇక దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చినటువంటి సూచనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సింది పోయి ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దంటూ కూడా చెప్పడం సరైనది కాదంటూ కూడా పలువురు మహిళలు అంటున్నారు. బంగారం కొనేది అంగుళ ఆర్భటాల కోసం కాదని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి ఇప్పుడు అందిస్తారు. హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి మోడీ పలు సూచనలు చేశారు. రోజు వాడేటువంటి నూనె కూడా తక్కువ వాడాలి, ఆరోగ్యానికి మంచిది, ఆర్థిక సంక్షోభంలో ప్రజలు సహకరించాలి. ఒకవైపు ఏడాది పాటు కూడా గోల్డ్ కొనుగోలు చేయవద్దంటూ ప్రజలకు ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారు. ఈ అభిప్రాయాన్ని మహిళా లోకం ఏమనుకుంటుంది, మహిళలు వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో కొంతమంది మహిళలు ఉన్నారు. నిన్న మోడీ బహిరంగ సభ వేదికగా ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దు, ఆర్థిక సంక్షోభం ఉంది, సహకరించాలి. ఎట్లా ఉంటుంది రెగ్యులర్గా మన ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా గోల్డ్ పెట్టడం కావచ్చు, గోల్డ్ కొనకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంది? గోల్డ్ ఇప్పుడు నిత్యావసరాలు ఎట్లనో గోల్డ్ కూడా ఇప్పుడు మనకు హిందూ వ్యవస్థలో ఒక శుభకార్యం కావాలన్నా లేదంటే ఏ రకమైన చేయాలనుకున్నా మనకు కావాల్సింది ఫస్ట్ మనకు స్టేటస్ చూపించుకోవడానికి గోల్డ్ అనేది మనకు తరాల నుంచి అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు బంగారం రేటు పెరిగినంత మాత్రాన వాడకండి కొనండి అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. కాకపోతే కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకుంటారేమో, అది వెసులుబాటు చూసుకోవడం తప్ప మొత్తం మానేసి అయితే ఉండలేము కదా. ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటే కట్నం ఇస్తున్నామా లేదా అని ఎవరు చూడరు. బంగారం ఎంత పెట్టిర్రు, అమ్మాయికి ఏం బంగారం పెట్టిరు, ఎంత పెట్టిరు, అబ్బాయికి ఏం పెట్టిరు, ఇదే కదా ఇప్పుడు సోషల్ స్టేటస్ ఎకనామికల్ స్టేటస్కి సంబంధం లేకుండా ఉన్నది. ఇప్పుడు ఎంత పేదవాడైనా కనీసం ఒక 10 తులాల బంగారం అయినా పెట్టాల్సిన పరిస్థితి ఇవాళ రోజులలో. అది బంగారం వేసుకోవాలనే సోకు కంటే అది రేపు ఏదైనా కష్టకాలంలో ఉపయోగపడుతుంది, అది ఒక సెకండ్ ఇన్కమ్ లాగా పెట్టుకోవడానికి ఫస్ట్ మహిళలు ఆలోచించే దానికోసం. ఏదో అలంకరణ కోసము లేకపోతే మేమేదో రెడీ అవ్వాలని ఉండదు. దాని ఉద్దేశం ఏంటంటే రేపు గడ్డు పరిస్థితులలో వచ్చినప్పుడు మనకేమైందంటే ఇది ఒక సెకండ్ ఇన్కమ్, దాన్ని ఏదో అమ్ముతామా కుదోబెడతామా తర్వాత కానీ మనకు అవసరాలు వెళ్తాయి కదా. అప్పులోకి పోతే అప్పు ఎవడిస్తారో ఆన్ టైంలో ఎవడిగాడు, అదైతే మన చేతిలో ఉంటుంది. అదొక ధైర్యం కోసం అంతే తప్ప ఏదో వేసుకొని తిరగాలనే దానికోసం అయితే కాదు. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు నూనె వాడద్దు అంటున్నారు. మరి నూనె లేకుండా నీళ్ళతో తింటామా? నీళ్ళతో తినలేం కదా. మనమేం పెద్ద అంగో ఆర్బాటాలు 5-6 తీర్లు వండుకోవాల్సిన అవసరం లేదు. ఒక పూట ఒక కూర చేసుకోవాలంటే కూడా మినిమం ఒక 100 గ్రామ్స్ అనే వాడాల్సి వస్తుంది. మీరు రేట్లు తగ్గించే దాని గురించి ఆలోచించాలి తప్ప వాడకండి అంటే వాడకుండా ఎట్లుంటారు. ఇప్పుడు నీళ్ళు తాగకుండా ఉండమంటే ఉండగలుగుతామా? కాకపోతే కూల్ వాటర్ తాగము, క్యాన్ వాటర్ తాగము, ట్యాప్ వాటర్ తాగుతాం. దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఏమైనా చూపిమనండి వాళ్ళను. మొత్తం తినకండి, కొనకండి, వాడకండి అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. రెగ్యులర్గా మీకు ఇంట్లో వంటలు చేసినప్పుడు ఎంత ఆయిల్ అవసరం పడుతుంది, ఎట్లా మొత్తమే బంద్ చేస్తే ఎట్లాంటి ఇబ్బంది ఉంటే రేట్లు పెరిగినాయి ఏం చెప్తారు? రేట్లు పెరిగినంత మాత్రాన మనం నీళ్ళు కొనుక్కొని తాగట్లేదా? మనకు బావి నీళ్ళు తాగే రోజుల నుంచి మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం. ఇవి కూడా ప్యాకెట్స్ కొనుక్కొని బాటిల్స్ కొనుక్కొని తాగుతున్నాము. ఇప్పుడు ఇంట్లో మనకు ఒక క్యాన్ వాటర్ 10 రూపాయలకి తెచ్చుకుంటాము. మనం ఫంక్షన్కి తెచ్చుకుంటే 30 రూపాయలు పెట్టి తెచ్చుకుంటాం. ఇప్పుడు మనం జర్నీలో ఉన్నాం, వాడు ఒక లీటర్ బాటిల్ వాడు 50 రూపాయలకు అమ్ముతాడు. మనం బతకాలంటే నీళ్ళు తాగాలి, 50, 10, 20 అని కాదు. సో మనం కొంటాము. ఇది కూడా అంతే. మీరు ఏమైనా రేట్లు తగ్గించే వ్యవహారం చేయాలి, ప్రజలకు మీరేమైనా మేలు చేయాలి తప్ప మీరు తినకండి వాడకండి అన్న మాత్రం అసలు కరెక్ట్ కాదండి. ఇంకేదైనా ప్రత్యామ్నాయం చూపిమనండి. ఇప్పుడు ఆయిల్ వద్దంటున్నారు, గోల్డ్ వద్దంటున్నారు, మరి దానికి ఇంకేదైనా ఇన్స్టిట్యూట్గా దాన్ని రీప్లేస్ చేసి ఏదైనా వస్తువు అయినా కనిపెట్టమనండి. లేదంటే మనకు అది ఏదైనా అందుబాటులో సో ఇది కాదు అది వాడండి అని చెప్పమనండి. అట్లయినా బతుకుతాం, కానీ నిత్య జీవనాన్ని మాత్రం మనం డిస్టర్బ్ చేసుకోలేము కదా. మీరు చెప్పండి, ఎట్లా ఈ ఫంక్షన్లలో గోల్డ్ వాడతారు కదా, కొంచెం వద్దంటున్నారు కదా, ఎట్లాంటి ఇబ్బందులు పడతారు, ఎట్లా ఉంటుంది ఇంట్లో వంట వాడేటప్పుడు కావచ్చు గోల్డ్, ఏం చెప్తారు? గోల్డ్ అనేది కంపల్సరీ, స్త్రీ అలంకరణ అది కంపల్సరీ అండి. గోల్డ్ వాడొద్దు అని అంటే తనకు భార్య లేదు, అక్క లేరు, చెల్లెని లేరు కనుక మోడీ అంటున్నాడు గోల్డ్ వాడొద్దని. మాకు అందరు ఉన్నారు, సొసైటీ ఉన్నది, అందరిలో మనం మంచితనంగా ఉండాలి, ఒక లెవెల్గా ఉండాలంటే గోల్డ్ వాడతాం. ఒక తిండి ఉంటుందండి, మా ముస్లింలు దాదాపు తిండికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సరే గోల్డ్ పక్కన పెట్టిన తిండికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆయిల్ అనేది ఒక పెళ్ళిలో దాదాపు మాకు 2 నుంచి 3 క్యాన్ల ఆయిల్ అవుతుంది. మరి అది వాడకుంటే వాళ్ళకి తిండి పెట్టగలుగుతామా? నీకు పెళ్లి చేసే బాధ్యత లేదు, నీకు భార్యను చాదే బాధ్యత లేదు. నువ్వు వేరే వాళ్ళని కంట్రోల్ చేసి నువ్వు 1 సంవత్సరం ఆయిల్ వాడకు, 1 సంవత్సరం గోల్డ్ వాడకు అనేది సభ్యత కాదు. కాకపోతే ఏమైనా చేంజ్ చేసేస్తే రేటు తగ్గించి మమ్మల్ని ఈ విధంగా వాడుకోండి అని చెప్పండి, కానీ మొత్తం వాడగాని అంటే ఎట్లుంటుంది చెప్పండి. సరే నువ్వు ఒక ప్రధానమంత్రిగా ప్రజలకు ఇలాంటి సూచన కాదు ఇచ్చేది. అమ్మ ప్రధానమంత్రిగా నేను ఒక రేటు తగ్గిస్తా, మహిళలకు నా అక్కజెల్లెలు నేను ఏదో ఒక విధంగా ఉపయోగపడతా అనే ఉద్దేశంగా ఉండాలే తప్ప అసలే వాడొద్దు అనేది మాత్రం ప్రధానమంత్రి ఇది చెప్పే విషయమే కాదు. ఆయన అసలు ప్రధానమంత్రికి అర్హుడే కాదు నా ఉద్దేశం అయితే.
బస్ అంతే. ఇది వరంగల్ మహిళల అభిప్రాయం అయితే ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి కానీ కంప్లీట్గా బంగారం కొనుగోలు చేయొద్దు, ఆయిల్ వాడొద్దని చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలంటూ వరంగల్ మహిళలు అయితే అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 వరంగల్ నుంచి.